బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 22వ అధ్యాయము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 15వ వచనము నుంచి 20వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఆయనను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిరి. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండుడి. యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకై స్తుతిస్తుంటున్నాం. బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. నీ స్వరాన్ని వినే చెవులు మాకు దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, సిలువ చాటున మరుగుపరచండి. నీ నామ మహిమార్థమైన దాసును వాడుకొనండి. ప్రభువా, మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము సంఖ్యాకాండ ధ్యానాలు చేస్తున్నాం. ఇప్పటికే సంఖ్యాకాండములో నుంచి అనేక సంగతులు మనము నేర్చుకుంటూ వచ్చాం. పోయిన వారము మనము 22వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోయాబు రాజు అయిన బాలాకు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి కొంతమందిని పంపించాడని, వారు వచ్చినప్పుడు బాలాకు పంపించిన వారు బిలాము దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు బిలాము దగ్గరకు వచ్చి, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు అని దేవుడు చెప్పగా, బిలాము బాలాకు పంపించిన వారితో, మీరు మీ దేశానికి వెళ్ళండి, మీతో కూడా రావడానికి దేవుడు నాకు సెలవీయలేదు అని చెప్పగా వారు వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారు? బిలాము మాతో రానొల్లడాయను అన్నారు. అంటే రావడానికి ఆయన ఇష్టపడలేదు అని చెప్పగా, ఇప్పుడు రెండవసారి మరలా బాలాకు మనుషులను పంపించినాడు. చూడండి 15వ వచనం. ఆయనను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. మరలా అనేది రెండవసారి వచ్చిన సంగతిని గుర్తు చేస్తుంది. బాలాకు ఏం చేశాడంటే, మేము వెళ్ళి చెప్పాము, నువ్వు చెప్పిన మాటలు ఆయన రావడానికి ఇష్టపడలేదు అంటే
బాలాక్ అనుకున్నాడు, ఈ పోయిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాబట్టి వీళ్ళ మాట వినలేదేమో, ఈసారి నేను పంపించేది ఎవరిని? ఘనత పొందిన వారిని, గొప్పవారిని పంపిస్తాను. అంతేకాదు ఈసారి ఏం చెప్తాను, తర్వాత కింద చెప్తాడు ఏమని, వాళ్ళు వచ్చి 17వ వచనం, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. ఆ రాజు ఏమని చెప్పాడంటే, నీకు గొప్ప బహుమానం ఇస్తా అన్నాడు, గొప్ప ఘనత కలుగజేస్తాను అన్నాడు. అని చెప్తే అట్లన్నా వస్తాడేమో అని చెప్పి ఈసారి ఘనత వహించిన వారిని పంపించాడు. ఘనత అంటే బహుఘనత అన్నాడు, బహుఘనత నొందిన వారిని పంపించాడు. గొప్ప బహుమతి కూడా, గొప్ప ఘనత కూడా ఆయన నీకు చేయాలనుకుంటున్నాడు అని వాళ్ళు వచ్చి చెప్పినారు. చెప్పినప్పుడు ఇప్పుడు బిలాము అంటాడు, 18వ వచనం, అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మేరలేను. ఇక్కడ బిలాము వాళ్ళతో ఏం చెప్తున్నాడు, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినాను. ఇంటెడు అంటే అర్థమైందా మీకు? ఒక ఇల్లు పట్టేంత అని అర్థమైందా? ఒక ఇల్లు పట్టేంత వెండి బంగారాలు ఇచ్చినా కూడా నేను నా దేవుని మాట ఏం చేయలేను, మేరలేను. నిజమా అండి? బిలాము చెప్పింది నిజమేనా అండి? మరి అట్లా దేవుని మాట మేరలేను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? 12వ వచనం మళ్ళీ చదవండి. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని దేవుడు బిలాముతో ఏం చెప్పాడండి? నువ్వు వెళ్ళకూడదు, శపించకూడదు, వారిని నేను ఆశీర్వదించిన ప్రజలు వాళ్ళు అని చెప్పినాడు. అలాంటప్పుడు దేవుని మాట వెళ్ళకూడదు, వాళ్ళని శపించకూడదు అని దేవుడు చెప్తే దేవుని మాట మీరనోడైతే ఏమనాలి? నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు? దేవుడు మీతో వెళ్ళొద్దు అన్నాడు, వాళ్ళని శపించొద్దు అన్నాడు అని చెప్పాలి. అయితే 19లో అంటాడు, కాబట్టి మీరు దయచేసి ఏ రాత్రి ఇక్కడ నుండి కొద్దిగాగమ్మా. మరి ఎందుకు ఉండాలి ఈడ? ఏ రాత్రి ఇక్కడ ఉండండి అనడంటే అర్థం ఏంటంటే, బిలాము చెప్పే మాటలకి ఆయన చేసే పనులకి ఏం పొంతన లేదు. చాలాసార్లు మనం కూడా అట్లే ఉంటాం కదా. మనం మాట్లాడే మాటలకి, మనం చేసే చేష్టలకి ఏమాత్రం ఏముండదు చెప్పండి, పొంతన ఉండదు. మన మాటల్లో ఎంత భక్తి కనపరుస్తామో కదా. మన మాటలు కొన్నిసార్లు వింటుంటే తెలియని వాళ్ళు అనుకుంటారు ఏమని, అబ్బా వీళ్ళంత భక్తి ఎవరికి ఉండదేమో అన్నట్టు మాట్లాడతాం. దేవుడు అంటాం, విశ్వాసం అంటాం, భక్తి అంటాం, ఇంకా ఏమేమో గొప్ప గొప్ప పదాలు ఉపయోగిస్తాం. కానీ నిజ జీవితానికి వస్తే మనం మాట్లాడిన మాటల్లో ఏది కూడా మనలో కనపడదు. బిలాము ఏమంటున్నాడంటే, ఒక ఇల్లు పట్టేంత వెండి బంగారు ఇచ్చిన నా దేవుని మాట నేను మేరను అంటున్నాడు. అటైతే ఈ రాత్రికి ఇక్కడ ఉండండి అంటే ఆయన మాటలకి ఆయన చేష్టలకి ఏమాత్రం సంబంధము లేదు. చాలాసార్లు మన జీవితాలు కూడా ఎట్లుంటాయంటే, మన మాటలకి మనం చేసే పనులకి సంబంధం ఉండదు. యేసుక్రీస్తు కూడా శాస్త్రుల పరిచయాల గురించి చెప్పినాడు. వాళ్ళు చెప్పేది వేరు, వాళ్ళు చేసేది వేరు అన్నాడు. వాళ్ళు చెప్పుదురే కానీ చెయ్యరు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనం, వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారి చెప్పుదురే కానీ వారు చేయరు. శాస్త్రుల పరిచయాల గురించి యేసుప్రభు చెప్తూ,
వాళ్ళు చెప్పేది మీరు చేయండి, కానీ వాళ్ళు చేసినట్టు మీరు చెయ్యొద్దు అన్నాడు. ఎందుకు? వాళ్ళు చెప్పేది బాగానే చెప్తారు, ధర్మశాస్త్రం చక్కగా బోధిస్తారు, కానీ వాళ్ళు చేసే పనులే సరిగా ఉండవు. ప్రియులారా, చాలాసార్లు విశ్వాసులంగా మనం కూడా ఎట్లుంటామంటే మన మాటలేమో మంచిగా ఉంటాయి, కానీ మనం చేసే పనులేమో సరిగా ఉండవు. మన మాటలకి మన చేతలకి సంబంధమే ఉండదు. ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయము. ఈ 27వ అధ్యాయంలో ఇస్సాకు చేత యాకోబు దీవించబడడానికి చేసిన పనులేంటో మనం చూస్తాం. చూడండి, 27వ అధ్యాయం 18వ వచనం. అతడు అంటే యాకోబు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా, అతడు ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. ఇస్సాకునకు మంద దృష్టి, సరిగా కనిపించదు కళ్ళు. అందుకనే యాకోబు వచ్చి నా తండ్రి అని పిలవగానే ఏమి నా కుమారుడా అని ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వెవరవు అని అడుగుతున్నాడు. తర్వాత వచ్చిన అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము. కరెక్టేనండి? ఈయనతో చెప్పాడా? ఈయన చేశాడా? ఇస్సాకు చెప్పింది ఏశావుకు. ఏమని చెప్పాడు? అడవికి వెళ్ళి వేటాడి మాంసము తెచ్చి వండి నాకు పెట్టు అన్నాడు. ఈయన వేటకు పోయిండా అండి? నువ్వు చెప్పినట్లే నేను చేసినాను ఎట్లా చెప్తాడు? ఆయన చెప్పింది నువ్వు చెప్పినట్లే అంటున్నాడు, చేసింది మందకెళ్ళి తెచ్చినాడు. యాకోబులో చెప్పేదానికి చేసేదానికి ఏం కనపడుతుంది? వ్యత్యాసం కనపడుతుంది. ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో కూడా అంతే. మనం చేయకపోయినా చేసినట్టు మన మాటలు మన చేష్టలు వ్యత్యాసం కనపడుతుంటాయి. తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా, సౌలు యెహోవా వలన ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా. తర్వాత అతడు సౌలు నద్దకు రాగా, ఎవరు అతడు? సమూయేలు సౌలు దగ్గరకు వచ్చేసరికి సౌలు అంటున్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాడండి. నువ్వు అమాలేకీయుల మీదకి పోయి అందరిని ఏం చేయమన్నాడు? హతం చేయమన్నాడు. చేశాడండి? ఆయన చేసింది ఒకటి, ఇప్పుడు చెప్పేది ఇంకొకటి. చాలాసార్లు మనము చెప్పే మాటలకి మనం చేసే పనులకి సంబంధం ఉండదు. ప్రియులారా, మన ప్రభు ఎవరండి? ఆయన చెప్తాడు, చేస్తాడు. ఆయన చేసిందే చెప్పేవాడు. ప్రేమించమన్నాడు, ప్రేమించినాడు. కనికరం చూపించమన్నాడు, కనికరాన్ని చూపించినాడు. ఇతరులకి సహాయం చేయమన్నాడు, ఆయన సహాయం చేసినాడు. శత్రువులను ప్రేమించమన్నాడు, ఆయన ప్రేమించి చూపించినాడు. యేసుక్రీస్తు చేసిందే చెప్పాడు, చెప్పిందే చేశాడు. చాలాసార్లు మనము చెప్పింది చెయ్యము, చేసింది చెప్పాం. ప్రియులారా, మనలో ద్వంద్వ జీవితం కనపడుతుంది. అందుకనే యేసు ప్రభు ఒకసారి అన్నాడు, ఏమన్నాడంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా ప్రభు అని ఎందుకు పిలుస్తారు? చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త
నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. నేను చెప్పిన దాని ప్రకారం మీరు చేయరు, మీరు చేసేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి, నేను చెప్పింది మీరు చేయరు, అందుకే ఎందుకు పిలుస్తారు ప్రభువా ప్రభువా అని? ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో ప్రభు చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. మనం చేసేదానికి చెప్పేదానికి సంబంధం ఉండదు. అందుకనే బిలాము ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఇల్లు పట్టేంత వెండి బంగారం ఇచ్చినా నేను దేవుని మాట మేరలేనని చెప్తున్నాడు, కానీ మరలా మీరు ఇక్కడే ఉండండి అనడంలో ఆయన చెప్పేదానికి చేసేదానికి తేడా కనపడుతుంది. ప్రియులారా, మన జీవితంలో మన మాటలు క్రియలు రెండు ఒకలాగా ఉండాలి. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనం దేవుని దృష్టిలో వేషధారులంగా కనపడుతున్నామని అర్థం. కాబట్టి మన క్రియలు, మన జీవితం, మన మాటలు అన్నీ ఒకేలాగా ఉండాలి. తీతుకు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసి ఇదే మాట చెప్పినాడు. చూడండి, 1వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఈ వచ్చిన మొదట్లో వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే దేవుని ఎరుగుదుము అంటే నోట నుంచి చెప్పేదేమో ఎరుగుదుము, చివరిలో ఏముంది? తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. అంటే మాటలు ఒకలాగా ఉన్నాయి, క్రియలు ఒకలాగా ఉన్నాయి. ప్రియులారా, మనం చెప్పేది చేసేది రెండు ఒకేలాగా ఉండాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులతో హేరోదు చెప్పినాడు ఏమని? మీరు వెళ్ళి ఆ శిశువు ఉండే స్థలాన్ని తెలుసుకొని నాకు వచ్చి తెలియజేయండి, నేను వచ్చి ఏం చేస్తా? ఆయనను ఆరాధిస్తా అన్నాడు. నిజమండి? మరి ఆరాధించేవాడు పిల్లలందరినీ ఎందుకు చంపినట్టు? అంటే హేరోదు చెప్పేదానికి ఆయన చేసేదానికి ఏమి లేదండి, పొంతన సంబంధం లేదు. చాలాసార్లు మన జీవితంలో మనం కూడా ఇట్లాగే ఉంటాం. బిలాము ఆయన మాటలు చూస్తేనేమో గొప్పగా కనపడుతున్నాయి, నా దేవుని మాట మేరనన్నట్టు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన చేసే పనులేమో అట్లా లేవు. చాలాసార్లు మనం చెప్పేది చేసేది ఒకటిగా కనపడవు. కాబట్టి ప్రియులారా, మనం ఏదైతే చెప్తామో అదే మనము చెయ్యాలి. బైబిల్లో చూడండి, దేవుడు చెప్పింది చేస్తాడు, చేసింది చెప్తాడు. ఆయన పిల్లల మధ్య చెప్పుకునే మనం కూడా ఆయనకి మనం ఎవరమండి? ప్రతినిధులం. లోకం మనల్ని చూసినప్పుడు లోకం మనలో ఏం కనపడాలండి? క్రీస్తు కనపడాలి, క్రీస్తు యొక్క సుగుణాలు. అందుకే పేతురు 1వ పత్రిక 2:9 అంటాడు, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని ఏం చేయాలండి? ప్రచురం చేయండి. ప్రచురం అంటే ఇంగ్లీష్ బైబిల్లో షో అని ఉంది. షో అంటే చూపించాలి. క్రీస్తు యొక్క గుణగణాలు మన జీవితంలో ఏం చేయాలండి? చూపించాలి. మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే ఏం చూపిస్తుంది చెప్పండి? లోకస్తులు మనల్ని చూసి ఏమనుకుంటారు? అందుకనే ఈ రోజుల్లో క్రైస్తవులకి విలువ లేకుండా పోయింది. క్రైస్తవులు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటిరా అనే కాడికి వచ్చింది కథ. ప్రియులారా, మనకు లోకంలో విలువ లేకపోవడానికి కారణం అదే. మన నిజ జీవితం ఏంటో అదే మనం చెప్పాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడని చెప్తాం, మనలో ఏం కనపడదు? ప్రేమ కనపడదు. మనము దేవుడు క్షమించేవాడని చెప్తాం, ఎవరిని మనం క్షమించము. దేవుడు కనికరం కలిగిన వాడంటాం, మనకు కనికరం ఉండదు.
కాబట్టి దేవుడు చెప్పే మాటలకి మన జీవితంలో కనపడేదానికి తేడా కనపడేది ప్రియులారా. లోకం మనలో క్రీస్తుని ఎట్లా చూస్తుంది ఆలోచించండి ప్రియులారా. మనలో క్రీస్తు కనపడాలి. అందుకనే ఇక్కడ మనము మొదటి సంగతి ఏం చూస్తున్నామంటే, బిలాము చెప్పేది ఒకటి, ఆయన చేసేది ఒకటి చేస్తున్నాడు. ఎందుకు అట్లా చేశాడు అంటే చూడండి, 19వ వచనం మళ్ళీ చదవండి. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో నీకనేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకి ఉత్తరం ఇచ్చాను. ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నేను దేవుని దగ్గరికి పోతాను, మరలా ఆయన నాకేం ఉత్తరం ఇస్తాడు అంటున్నాడంటే, రెండవ సంగతి ఏంటంటే, బాలాకు ఇస్తా అన్న వాటి మీద ఈయనకేముందండి? ప్రేమ ఉంది. ప్రేమ ఉందని మనం బైబిల్లోనే చదువుతాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పోయిన వారం కూడా చదివినాం ఆ మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను చాలేమ్మ. ఎందుకు ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుతాను అంటున్నాడంటే, బిలాము ఏం చేస్తున్నాడండి? బాలాకు ఇస్తానన్న బహుమానాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. యోధా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది, ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనం కూడా చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలేమ్మ. బిలాముకు ఏం కావాలని ఉంది? బాలాకు ఇచ్చే బహుమానం కావాలని ఉంది. ప్రియులారా, బాలాకు ఇచ్చే బహుమానాన్ని ప్రేమిస్తున్నాడు, బాలాకు ఇచ్చే బహుమానం పొందాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో డబ్బు మనకు అవసరమే కదండి. భూమి మీద నాకు డబ్బు అవసరం లేదన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బైబిల్లోనే ఉంది ఆ మాట కూడా. ధనము మనకేంటంటే భూమి మీద అవసరమే. చూడండి, ప్రసంగి గ్రంథం జ్ఞాని అయిన సొలొమోనే చెప్పినాడు ఈ మాట. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం చివరి మాట చదవండి. ద్రవ్యము అన్నిటికీ అక్కర వచ్చును. చాలేమ్మ. ద్రవ్యము అంటే డబ్బు. డబ్బు అన్నిటికీ ఏమవుతుందంటే అక్కరకు వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఊరికి పోవాలనుకోండి, ఏం కావాలండి? డబ్బులు కావాలా. పెళ్లి చేయాలనుకోండి, ఏం కావాలండి? డబ్బులు కావాలా. ఇల్లు కట్టాలనుకోండి, ఏం కావాలా? డబ్బులు కావాలా. దేనికైనా ఏం కావాలి చెప్పండి? డబ్బే. అందుకే బైబిల్లో ద్రవ్యము అన్నిటికీ అవసరమే, కానీ ఆ ద్రవ్యాన్ని అన్యాయంగా అక్రమంగా సంపాదించుకోవాలి అనుకోకూడదు. డబ్బు అవసరమని చెప్పి ఏ రీతికైనా ఏం చేద్దాం? దాన్ని ఆర్జిద్దామంటే మాత్రం కష్టం. చూడండి, ఇదే సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పినాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అన్యాయంగా పోతే ఏమొస్తుందంటే చాలా డబ్బులు వస్తాయి. వాటికంటే నీతిగా మనం పోతే వచ్చే కొంచెమే శ్రేష్టం. కానీ చాలామంది ఏం చేస్తారండి? ఏమైనా చేసి ఏం సంపాదించాలి? డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు బిలాం ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు శపించాలి, వాళ్ళు ఏమైనా పర్లేదు, నాకేం కావాలి? ఆ బహుమానం కావాలి. మంచిదా అండి? చాలామంది ఏం చేస్తారంటే, ఎవరన్నా ఏమో కానీ నాకు కావాల్సింది నాకు కావాలి అంతే.
ప్రియులారా, ఇలాంటి ఆలోచన మంచిది కాదు. ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుదురు. అబద్ధములాడి ఏం సంపాదించుకునుట? ధనము సంపాదించుకునుట. కొంతమంది ఏం చేస్తారండి, ఎన్ని అబద్ధాలు చెప్తారంటే డబ్బుల కోసం అన్ని అబద్ధాలు చెప్తారు. ఒకసారి ఒక ఆయన వచ్చినాడు, నా కాడికి వచ్చినాడు, నేను ఉట్నూరులో ఉన్నప్పుడు వచ్చినాడు. వచ్చి ఏమంటాడంటే, అన్న నాకు ఇప్పుడు 30,000 కావాలంటాడు. 30,000 కావాలంటే ఇచ్చేవాళ్ళు కాడికి పొమ్మంటే, దేవుడు రాత్రి నిన్నే చూపించినాడు అంటాడు. రాత్రి దేవుడు ఎవరిని చూపించాడంటే నిన్నే చూపించినాడు అన్నాడు. ఆయనకు 30,000 డబ్బులు కావాలంటే ప్రార్థన చేసుకుని ఎవరిని చూపించిండంటే నన్ను చూపించినాడంట. నేనన్నాను, మరి నన్ను చూపిస్తే దేవుడు నాకు చెప్పాలి కదా, ఫలానా ఆయన వస్తాడు, ఈ 30,000 ఇగో నేను ఇస్తున్నా, తీసి ఆయనకి ఇవ్వమని చెప్పాలి కదా. దేవుడు నన్ను చూపించుండు కానీ ఆ దేవుడు నాకు నిన్ను చూపించలేదు అన్న. చూడండి ఎన్ని అబద్ధాలు చెప్తారంటే అన్ని అబద్ధాలు. నేనన్నాను, 30,000 నీకు ఇవ్వాలని దేవుడు నాకు చెప్పాలి కదా, నన్ను నీకు చూపించాడు, నిన్ను నాకు చూపించాలి కదా. కాబట్టి ఇట్లాంటి మాటలు బంద్ చేయి బాబు అని చెప్తే, అన్న ఎట్టనే చేసి ఇప్పుడు నాకు డబ్బులు అంటాడు. నేనన్నా, నన్ను తీసుకెళ్ళి అమ్మాయి మార్కెట్లో. కాబట్టి డబ్బులు లేవురా అయ్యా అంటే ఎట్లనే చేసి ఏం చేయాలంటే ఆయనకి డబ్బులు ఇవ్వాలంట. కాబట్టి ఈ రోజుల్లో మనుషులు అబద్ధాలాడి మోసాలు చేసి అన్యాయం చేసి ఎలాగైనా ఏం చేయాలి, డబ్బు సంపాదించుకోవాలి. అలా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఇక్కడ సొలొమోను అంటాడు, దానిని కోరువారు మరణాన్ని కోరుకొందురు. ఎంత ప్రమాదకరమైన మాట. అట్లా అన్యాయంగా అబద్ధాలు చెప్పి ధనం సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంట? మరణాన్ని. అంతేకాదు, ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతలు 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఒకవేళ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి సంపాదించుకొని అది ఏమైపోద్దంటే క్షీణించిపోద్ది. మనం ఎప్పుడు అనుకోవద్దు, మోసం అన్యాయం చేసి అబద్ధాలు చెప్పి మనము డబ్బులు తీసుకోవాలనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే ఉట్టి అబద్ధాలు చెప్తారు. ఉట్టి అంటే, ఒకసారి ఒక ఆయన అన్నాడు, అన్న నా ఇంట్లో తినడానికి తిండే లేదన్న అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, మరి ఏం చేయాలంటే నాకు తిండికి ఏమైనా డబ్బులు ఏమన్నాడు. అంటే నేను అన్నాను, సరే షాపుకు పోదాం పదా, నీకు కావాల్సిన సరుకులు ఇప్పిస్తానంటే ఆయన అంటాడు, సరుకులు వద్దు కానీ డబ్బులు కావాలంటాడు. నీకేం కావాలా? తినడానికి తిండి అంటే నేను షాపులు ఇప్పిస్తాను, తర్వాత నేను డబ్బులు ఇస్తాను, కానీ నాకు తెలిసిన షాపు ఉంది రమ్మంటే షాపులో సరుకులు వద్దంట. ఏం కావాలంటే డబ్బులు కావాలంట. చూడండి ఎన్ని అబద్ధాలు చెప్తారు మనుషులు. ప్రియులారా, చాలాసార్లు ధనము కోసం ఎన్ని అబద్ధాలు. బైబిల్లో ఏముందంటే అబద్ధికులందరూ ఎడిపోతారు. చూడండి, నిత్య నరకానికి వెళ్ళిపోతారంట. ప్రియులారా, ఈ లోకంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం, అన్యాయం చేసి ధనాన్ని కూర్చుకోవాలనుకుంటే చివరికి ఆ ధనం క్షీణించిపోద్ది. ప్రియులారా, బైబిల్లో యేసుక్రీస్తే అన్నాడు, ధనము ఏంటంటే అన్యాయపు సిరి అన్నాడు. సిరి అంటే ధనం నిన్నేం చేస్తుంది చెప్పండి? అన్యాయం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇస్తే మనం ధనం తీసుకుంటే తప్పులేదు, దేవుడు ఇవ్వకుండా. ప్రియులారా, నేను ధనం సంపాదించుకోవాలి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అనుకుంటే ఆ ధనమే నీకేం చేస్తుందండి? నిన్ను అన్యాయం చేస్తుంది. అంతేకాదు, ధనం అనేది స్థిరమైనది కాదు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నా దగ్గర ఒక 500 ఉన్నాయండి,
ఈ 500 నాకాన్ని జోలు ఉంటాయండి. నాకు అవసరమే షాపుకి పోతే ఏమైంది, షాప్ అతని చేతి లేకపోతే ఆయన కాడ ఉంటుందా? ఉండదు. ఆయన మళ్ళీ ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఏమైంది, ఇంకొకరి చేతి లేకపోతే. అందుకే ధనం స్థిరం కాదు. చూడండి, పౌలు తిమోతికి రాస్తూ ఆ మాట చెప్పినాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, ధనం ఎలాంటిదంట? అస్థిరమైంది. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ధనం ఏంటంటే అస్థిరమైంది. మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, ధనం మన దగ్గర ఎప్పుడూ ఉండదు. ఈరోజు వచ్చినా రేపు వెళ్ళిపోతుంది. అందుకే అన్యాయపు సిరి అన్నాడు యేసు ప్రభు. కాబట్టి ప్రియులారా, సమస్తాన్ని మనకు ధారాళంగా ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని కోసం మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కావలసినవి ఆయనే చూసుకుంటాడు. బైబిల్లో చూడండి, ఆది కాండములో అబ్రహాం ఏం చేశాడంటే, సొదొమ గొమొర్రా రాజుల్ని విడిపించిన తర్వాత ఆ రాజు చెప్తాడు అబ్రాహాముతో, జనాల్ని మనుషుల్ని నాకు ఇచ్చి ఏం తీసుకో, ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో అంటే, అప్పుడు అబ్రాహాం అంటాడు, నీ దాంట్లో నాకు ఏది నూలు పోగు కూడా అవసరం లేదంటాడు. ఎందుకన్నాడు అన్నమాట? ఒకవేళ రేపు నువ్వు చెప్తావేమో ఏమని, అబ్రహామును ధనవంతునిగా చేసింది నేనే అంటవేమో. కాబట్టి ఆ మాట అన్నాడు అనుకోండి, దేవునికి ఎంత అవమానం. అందుకనే నీ ఆస్తిలో, నీ ధనములో నాకు నూలు పోగు కూడా అవసరం లేదు అని సొదొమ గొమొర్రా రాజులు ఇచ్చే ఆస్తిని అబ్రాహాం తీసుకోకపోతే అబ్రాహాంకు తక్కువైందా అండి? బైబిల్లో 24వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు, అక్కడ దేవుడు ఏమని రాయించాడు, అబ్రహామును అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించును. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులారా, మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో చూడండి, అన్యాయంగా అక్రమంగా సంపాదించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా బైబిల్లో నష్టపోయినట్టే మనకు కనపడతారు. బైబిల్లో చూడండి, అబ్రహాము నుంచి దూరం అయ్యాడు ఎవరు? లోతు సొదొమకి ఎందుకు పోయినాడు? ఆ దినాలు సొదొమ గొమొర్రా పట్టణాలు గొప్ప వ్యాపార కేంద్రాలు అవే. ధనము సంపాదిద్దామని వెళ్ళిపోతే ఏమైంది? సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయినాయి. లోతు కుటుంబం ఏమైంది? నాశనమైంది. లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. పిల్లలు చెడిపోయినారు. కుటుంబం నాశనం అయిపోయింది. ధనాన్ని ప్రేమించిన లోతు కుటుంబం ఏమైపోయిందంటే శాపగ్రస్తులుగా మారిపోయినారు. బైబిల్లో చూడండి, అబ్రహాము హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు అన్నది బైబిల్. హెబ్రోన్ అంటే సహవాసం, ఫెలోషిప్ అని అర్థం. అబ్రహాం ఏమో హెబ్రోన్లో గుడారం వేసుకొని దేవునితో సహవాసం కలిగి ఉంటే, లోతేమో సొదొమ గవిన్లో అంటే సొదొమకు దగ్గర గుడారం వేసుకొని సొదొమ పట్టణస్తులతో సహవాసం, అంటే వాళ్ళ దుష్టులు, దుర్మార్గులు. బైబిల్లో ఏముందంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపోద్ది. లోతు మంచివాడైన సహవాసం అనేది చెడగొట్టేస్తుంది. లోతు సొదొమకి వెళ్ళాడు, కానీ చివరికి లోతు కుటుంబం నాశనమైంది. అయితే అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ప్రియులారా, లోతు కుటుంబం, లోతు ధనాన్ని అపేక్షించి కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. అంతేకాదు, బైబిల్లో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను అనేవాడు ఉన్నాడు. యెరికో పట్టణం శపించబడింది, అందులో ఏది ముట్టుకోకూడదని దేవుడు చెప్తే కొన్ని తీసుకున్నాడు. ఆశించాడంట, కొన్ని తీసి దాచుకున్నాడు. చివరికి ఏమైంది? ఆకోరు లోయలోనికి తీసుకెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి చంపినారు. మరణాన్ని తెచ్చుకున్నాడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు ఉన్నాడు. నాబోతు ద్రాక్ష తోట కావాలనుకున్నాడు.
చివరికి అబద్ధ సాక్షులను పెట్టి నాబోతును చంపిపించి రాజును దూషించాడని అబద్ధ సాక్ష్యం చెప్పిపించి నాబోతును చంపిపించి ద్రాక్ష తోట వాళ్ళు కైవసం చేసుకుంటే ఏమైందండి, ఏలియా ప్రవక్త వచ్చి వెంటనే చెప్పినాడు ఏమని, ఏ చోట నాబోతు చంపబడ్డాడు అక్కడే మిమ్మల్ని కూడా కుక్కలు మీ రక్తాన్ని నాకుతాయని చెప్పినాడు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. పాపం నాబోతు తన ద్రాక్ష తోటను ఇయ్యనందుకు చంపిపించి అన్యాయంగా తీసుకుంటే చివరికి ఆహాబు చంపబడ్డాడు, తర్వాత యెజెబెలు కూడా చంపబడింది. అంతేకాదు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయానికి వస్తే గెహాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎలీషా శిష్యుడు. నయమాను తెచ్చిన బహుమానాలు తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. గెహాజీ ఎక్కడికి పోయినావు అంటే నేను ఎక్కడికి పోలేదని చెప్పినాడు. చివరికి ఏం తెచ్చుకున్నాడండి, కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ప్రియులారా, బైబిల్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. యేసుక్రీస్తును డబ్బు సంచి కోసం ఏం చేశాడు, అమ్ముకున్నాడు. గురువును అమ్ముకున్న గురువుకు మించిన శిష్యుడు యోధా. అమ్ముకొని ఏం చేసినాడు, వచ్చిన 30 రూకలు తీసుకొని దేవాలయానికి వెళ్ళి ఏం చేశాడు, వాళ్ళ దగ్గర ఇసురు కొట్టేసినాడు. అనుభవించినాడా, లేదు. చివరికి ఉరి పెట్టుకొని పడి చచ్చినాడు. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో పాఠాలే. కాబట్టి ఈ యొక్క బిలాం ఏం చేస్తున్నాడంటే ఆయన బాలాకి ఇచ్చే బహుమానాన్ని ప్రేమించి ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి పోయి అడుగు చూస్తే ఏమంటాడు అంటే, దేవుడు ఏమన్నా మనలాంటి మనిషి అండి మనసు మార్చుకోవడానికి. ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బిలాం పోయి అడిగితే దేవుడు ఏమన్నాడు, చదవండి ముగించుకుందాం. తర్వాత ఆ రాత్రి 20వ వచనము, దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళము. చాలేమ్మ. ఇప్పుడు దేవుడు ఏమన్నా మారిండా అండి? అంతకుముందు ఏమన్నాడు, 12వ వచనంలో వెళ్ళకూడదు అన్నాడు. ఇప్పుడు 20వ వచనంలో ఏమన్నాడు, వారితో వెళ్ళము అన్నాడు. అంటే దేవుడు మారినట్ట? దేవుడు ఎప్పుడు మారాడు? యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే ఏకరీతిగా ఉండేవాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను. దేవుడు ఎప్పుడు మారడు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు వద్దన్నా కూడా ఇప్పుడు బిలాం పోయేటట్టున్నాడు. కొన్నిసార్లు మనం కూడా అట్లే ఉంటాం. అది చేయొద్దు అంటే మనం చేయడానికి రెడీ అయిపోతే దేవుడు అంటాడు, రెడీ అయినావు కదా ఇంక పోయిరా అంటాడు. ఎందుకు పొమ్మంటాడు తెలుసా? పోవడం ద్వారా కలిగే నష్టం నీకు అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు. పోయిన తర్వాత కలిగే పరిణామం ఏంటో నీకు అనుభవంలో నేర్పిస్తాడు. అందుకనే బైబిల్లో చూడండి, దేవుణ్ణి మనం అడిగితే పట్టి మాటికి అడిగామనుకోండి, సరే ఇంతగా నీకు చేయాలని ఉంది కదా, సరే నేను వద్దంటే చేస్తా అంటున్నావు కాబట్టి చేయడం ద్వారా వచ్చే నష్టమేందో ఇంకా నువ్వు రుచి చూడాలి కాబట్టి ఇంక పోయిరా చెయ్యి అంటాడు. ఇక ప్రియులారా, దేవుడు మారడు. ఆయన మారే దేవుడు కాదు, కానీ కొన్నిసార్లు అనుమతిస్తాడు. బైబిల్లో చూడండి, ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో చెప్పినాడు, అబ్రాహ్మ నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా, శారా నుంచి ఇస్సాకు పుడతాడు, ఇస్సాకు ద్వారా నా నిబంధన స్థిరపరుస్తానని చెప్పినాడు. కానీ అబ్రాహ్మ అంటాడు, ఇస్సాకు సంగతి ఏమో ఇప్పటికి పుట్టలేదు పిల్లలు. ఆదికాండం 17వ అధ్యాయంలో పిల్లలు ఇంకా పుట్టలేదు, ఇస్తా అంటున్నావు కానీ ఇయ్యలేదు. ఇచ్చేవాని సంగతి ఏమో కానీ ఉన్నోని సంగతి చూడ అన్నాడు. ఇస్మాయిల్ని దీవించన్నాడు. అబ్రాహ్మ ఇస్సాకే వాగ్దాన పుత్రుడు అంటే మళ్ళీ వీణ్ణి అంటున్నావు, సరే నీ మాట చొప్పున వీణ్ణి దీవిస్తా అన్నాడు. దీవిస్తే ఇప్పుడేమైంది? ఇప్పుడు అంత సమస్య వాళ్ళతోనే. అబ్రహాము అడిగినది దేవుడు ఇచ్చినాడు అక్కడ. అట్లాగే సమూయేలు 1వ గ్రంథం 8వ అధ్యాయంలో మాకు ఒక రాజు కావాలన్నారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. ఏమండి దేవుడు రాజుగా ఉండడం మంచిదా?
మనిషి రాజుగా ఉండడం మంచిదా? దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలన్నాడు. అంటే సమయాలు బాధపడితే దేవుడు వచ్చి సమయాలు బాధపడకు, వాళ్ళు అడిగినట్లే వాళ్ళకి ఒక రాజు నియమించు. ఎందుకంటే ఆ రాజు వీళ్ళకి రాజు అయితే ఎట్లుంటుందో వాళ్ళు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. అందుకనే కొన్నిసార్లు దేవుడు మనం అడిగింది ఆయన చెయ్యి అని చెప్తాడు. అట్లా చెప్పినాడు బిలాముకి. బిలాము వద్దంటే వెళ్తా అంటున్నావు కదా, నేను వద్దన్నా వెళ్ళేటట్టు ఉన్నావు కదా, ఇప్పుడు వెళ్ళడం ద్వారా నీకు జరిగే నష్టం ఏందో నువ్వు ప్రాక్టికల్గా నేర్చుకోవాలి ఇప్పుడు పిల్లరా. అందుకనే దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు మనము పట్టి అడిగితే, అందుకే మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా దేవా నీకు ఇష్టమైతే ఇది చేయి, దేవుడు అన్నాడు అనుకో నేను చేయనంటే మంచిది ప్రభు అనాలి. అంతే. లేదు నాకు ఇష్టమైంది ప్రభు, నీకు ఇష్టం లేకపోయినా చేయంటే చేసాడు అనుకోండి, చేసి ఏమైంది జీవితాంతం నువ్వు దాన్ని అనుభవించాలి అంతే ప్రియులారా. అందుకనే మన జీవితంలో బిలాము ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే ఇప్పుడు 3 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, బిలాము మాటలకి చేష్టలకి వ్యత్యాసం కనపడుతుంది. దేవుని నమ్మిన మనలో అట్లా ఉండొద్దు. రెండవది, బిలాము వాళ్ళని ఇక్కడే ఉండు అనడంలో ఉద్దేశం బాలాకి ఇచ్చే బహుమానాన్ని ధనాన్ని ప్రేమిస్తున్నాడు. పిల్లరా, మనం ధనాన్ని ప్రేమించకూడదు, ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ప్రేమిస్తే ప్రభు నీకు కావలసినవని ఆయనే ఇస్తాడు. మూడవది, ఈయన వెళ్తానంటే దేవుడు ఏం చెప్తున్నాడు, వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు బిలాం వెళ్ళడం ద్వారా అనుభవపూర్వకంగా వచ్చే నష్టాన్ని ఆయన రుచి చూడాలని. అందుకే మన జీవితంలో దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్ని మనము చేయకూడదు. ఒకసారి ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒక సిస్టర్ వచ్చింది నా కాడికి, అన్న ఒక సంబంధం వచ్చింది అన్న అన్నది. మా అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చిందంటే అప్పుడు నేను అడిగాను ఫస్ట్, ఆ అబ్బాయి ప్రభుని నమ్ముకున్నాడు అంటే నమ్ముకోలేదన్న. నమ్ముకోకపోతే ఈ పెళ్ళి వద్దక్క క్యాన్సిల్ చేసుకోండి, ఎందుకంటే బైబిల్లో దేవుడే చెప్పినాడు ఏమని, అవిశ్వాసికి విశ్వాసికి ఏం కాదు పొత్తు కుదరదు అన్నాడు. ఎద్దు గాడిదను కట్టి పొలం దున్నడం కష్టము, కాబట్టి మీ అమ్మాయిని మారు మనసు లేని వానికి ఇచ్చి పెళ్లి చేస్తే మీ అమ్మాయికి నష్టం అంటే ఆమె వెనక్కి పోయి ఎన్ని తిట్టుకున్నదో నాకు తెలియదు. కొన్నిసార్లు మమ్మల్ని బాగా తిట్టుకుంటారు ఇట్లాంటి విషయాలు. వెనక్కి పోయి ఆమె అనుకునేది, ఈ సేవకులు ఇట్లే చెప్తారులే, అబ్బాయి ఉద్యోగం ఉంది, ఎర్రగున్నాడు బుర్రగున్నాడు కనుక ఈ సేవకులు ఇట్లే చెప్తారు కాబట్టి పెళ్లి చేసి తీరాలని చెప్పి ఆమె ఏం చేసింది, నాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసింది. నాకు చెప్పలేదు, నేను ఆ ఎంగేజ్మెంట్కి పోలేదు, ఎంగేజ్మెంట్ చేసుకుంది. చేసుకున్న తర్వాత పెళ్లి కార్డు తీసుకొని మందిరం కాడికి వచ్చి, అన్న పెళ్లి పలానా రోజు ప్రార్థన చేయండి అని వచ్చింది. అప్పుడు కూడా చెప్పాను, అక్క ఇంత దాకా వచ్చినాక ఇప్పుడు నేనేం చెప్పలేను, ఇంకా పెళ్లి పెట్టుకున్న తర్వాత వద్దని అటు చెప్తాం, కానీ ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్తానని చెప్పి, నువ్వు చిక్కుల్లో పడ్డావు అక్క అని చెప్పిన. చిక్కుల్లో పడ్డావంటే సరే అన్న ప్రభు చూసుకుంటా. ప్రభు ఏం చూస్తాడు, మనకు విశ్వాసులకు భలే మాటలు చెప్తాం, ప్రభు చూసుకుంటాడు, ప్రభు సాయం చేస్తాడు అంటే ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నా కూడా ప్రభు చూసుకొని సాయం చేస్తాడా? చెప్పిన తర్వాత అక్క పోయింది. పోయి ఏం చేసింది, నేను చెప్పాను, అక్క ఇద్దరు అన్యులైతే పెళ్ళికి వస్తా, ఎందుకంటే అన్యుల పెళ్ళిళ్ళకి నేను చాలాసార్లు పోయాను, ఎందుకంటే నేను అన్యున్నే. ఒకప్పుడు అన్య జనాంగం నుంచి వచ్చినాను కాబట్టి నాకు తెలుసు. ఇద్దరు అన్యులైతే అన్యుల పెళ్ళికి పోతాను నేను, ఎందుకంటే నేను వాళ్ళకు సువార్త చెప్పాలి. అయితే నువ్వు విశ్వాసిని తీసుకెళ్ళి అవిశ్వాసికి అన్యునికి చేస్తున్నావు కాబట్టి నీ పెళ్ళికి రాననే సేవసరికి ఇంకా ఆమె ఏమనుకుంది, ఏమైపోయింది, హిందూ పెళ్ళి చేసింది. హిందూ పెళ్ళి చేసి లాస్ట్కి ఇక వివాహం అయిన తర్వాత ఒకరోజు వచ్చి నా కాడికి శోకాలు పెట్టి ఏడుస్తుంది. ఏందాక ఏడుస్తున్నావంటే అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడన్న. ఇప్పుడు ఏం చేయాలి మరి, ప్రార్థన చేయాలి. నేనన్నాను, మన పిల్ల తలకాయ తీసుకెళ్ళి సింహం నోటి దగ్గర పెట్టి యేసయ్యా రక్షించు అంటే రక్షిస్తాడు అండి. మన ప్రార్థన అట్లే ఉందక్క అని చెప్పిన. చాలాసార్లు మనం తెలివి తక్కువగా అజ్ఞానంగా పోతాం. నేను చెప్పాను, నీ కూతురు బతికినంత కాలము ఈ బాధ అనుభవించక తప్పదక్క, ఎందుకంటే మీరు చేసిన పొరపాటు. చాలాసార్లు ప్రియులారా,
దేవుడు వద్దన్నప్పుడు మనము దాన్ని వద్దని మానుకోవాలి. లేకపోతే బలవంతంగా దేవుని బతిమాలితే మాత్రం దేవుడు వెళ్ళు అన్నాడు అనుకో, తర్వాత జరిగే పరిస్థితులన్నీ మనమే భరించాల్సి వస్తుంది. అందుకనే దేవుని మాట వినడం మంచిది, దేవునికి లోబడడం మంచిది. అందుకే సామెతలు 3:5-6 మీరు ఎప్పుడు చదువుకోండి. నీ స్వబుద్ధిని ఏం చేయొద్దు, ఆధారం చేసుకోవద్దు. 6వ వచనం, ఆయన అధికారానికి మనము ఒప్పుకోవాలి. ఆయన ఏది చెబితే దానికి పూర్తిగా లోబడాలి. అప్పుడే మనకు మేలు, ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఒక్క నిమిషం మౌనంగా ఉందా?